సిటీ న్యూస్ కి స్వాగతం. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేక స్వర్ణోత్సవ వేడుకలు మేము జరుపుకుంటూ ఉన్నాం. 1972-75 మొట్టమొదటి BSc BJC తెలుగు మీడియం బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులము ఒక 50 ఏళ్ల పిదప ఒక ఆలోచనకు వచ్చాము. మనము ఈ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొంది అభ్యాసం చేసి ప్రపంచంలోకి వెళ్ళాక జీవితంలో స్థిరపడ్డాక అనేక రంగాల్లోకి వెళ్ళాము. మనమంతా ఒకసారి కలిసినట్టయితే ఒక ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంగా మేము ఫోన్ల ద్వారా కలుసుకోవడం జరిగింది. ఒక నెల రోజుల లోపలే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. అసలు గొప్ప విషయం ఏంటంటే మేము కలిసి ఎటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఇక మాకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇక మిగిలినటువంటి జీవితకాలంలో ఏదైనా ఒక మంచి పని సమాజ సేవ కోసం చేయాలన్న ఆలోచనకి ఒక వేదికను ఏర్పాటు చేయాలనుకుని ఈ సమాహ వేదికను మేము ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో మమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చినటువంటి మా అధ్యాపకులకి సన్మానించుకోవడం అతి ముఖ్య విషయంగా భావించి అందరితో మేము కాంటాక్ట్ చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. వాళ్ళ వయస్సును కూడా లెక్క పెట్టకుండా దాదాపు 80 పైబడ్డ వయసు కలిగి 90 ఏళ్లకు చేరువలో ఉన్నటువంటి ఉపన్యాసకులు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ నుంచి మేము వినగలిగిందే కాకుండా ఇప్పుడు వినడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము జీవితంలో భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి వాళ్ళ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ కమిటీ ఈ సమావేశము పిదప ముందుకు కొనసాగుతుంది. సమాజ సేవ లోపల మా వంతు జీవితం ఉన్నంత కాలము ఏదైనా ఒక మంచి పని చేయడానికి మేము ఒక కార్యోన్ముఖులం కావడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాం. ఈ వేదికకు వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఆ స్ఫూర్తితోని వెళ్లాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా యొక్క ఈనాటి కార్యక్రమం. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మీరు మీ సార్ వాళ్ళని కలిసినప్పుడు మీకు ఏ విధంగా ఎలాంటి మాకు ఆనాడు CKM కళాశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండే, ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉండే. అప్పుడంతా కూడా చదువు కంటే కూడా అనేక ఉద్యమాల పట్ల లెఫ్ట్ కానివ్వండి రైట్ కానీ అట్లాంటి ఉద్యమాల పట్ల బాగా విద్యార్థులంతా ఆకర్షితమై చదువును పక్కకు నెట్టేసి ఆ ఉద్యమాల్లో పోతున్నప్పుడు కూడా ఆ కాలంలో కూడా అటు ఉద్యమాలలో భాగస్వామ్యం వహిస్తూ కూడా చదువు పట్ల శ్రద్ధ వహించాం. కాబట్టి మేము ఈనాడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చాము. ఆ ఉన్నతమైన స్థాయికి వచ్చినందుకు మా ఉపన్యాసకులకు ధన్యవాదాలు తెలియజేయడము మా ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాం. మేము ఏ విధంగా ముందుకెళ్ళామనేది కూడా మా ముందు తరాలకి మా పిల్లలకు తెలవాలని కూడా మా కుటుంబ సభ్యులకు కూడా తెలవాలన్న ఉద్దేశంగా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము ఓకే సార్, మీ పేరు? పాకా వెంకటేశ్వర్లు, రిటైర్డ్ లెక్చరర్ అండ్ ఆర్గనైజర్ అండ్ కన్వీనర్ ఆఫ్ దిస్ Golden Jubilee celebration. Okay, sir. Thank you.